అందరికీ వందనాలు. కాలం వస్తున్నాయి, చేతులు వస్తున్నాయి, లేకపోతే రక్షించిన సాక్షి చెప్పుకుంటే ఆయన కూర్చొని ఆయన మలయాళ వచ్చిన సాక్షి. తల్లి గారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకే స్తోత్రాలు తెలియదా. దేవుడి స్తోత్రం పలుకులు కానీ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయ తండ్రికి నా వందనాలు. నాతోటి సమస్యలు కూడా వందనాలు. నిన్న ఏం జరిగిందంటే పాపకి ఎగ్జామ్ అయితే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాను. పాపకి ట్రై చేసి తిరిగి వచ్చాను. తిరిగి వచ్చిన తర్వాత మ్యాట్ వచ్చిన తర్వాత అసలు ఏమీ అనుకుంటున్నా ఈ పక్కన నొప్పి వచ్చేసింది. కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా. ఏం చేయాలి ప్రభా, ఈ పరిస్థితి ఏంటో అని చెప్పి కొంచెం ఆలోచించాను. సో రమేష్ డాక్టర్ ఫోన్ చేశారు. రమేష్ డాక్టర్ ఫోన్ చేస్తే ఆయన ట్రీట్మెంట్కి వెళ్ళాడని చెప్తున్నారు. ఆడ కుప్ప కూలిపోతానేమని భయం వేసింది నాకు నిన్నైతే అసలు. సరే ఆ టైంలో ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ అక్కడ కాసేపు కూర్చొని మళ్ళీ రమేష్ మళ్ళీ రెండోసారి ఫోన్ చేసి పిలిపించాను. పిలిపించేస్తే వచ్చాడు, 70 ఇంజక్షన్ వేసాడు. ఇంజక్షన్ వేసేసరికి తగ్గట్లా. ఇక్కడ పడుకయ్యా కాసేపు అన్నాడు హాస్పిటల్లో. అక్కడ పడుకుని ఇంటికి వెళ్ళాలని చెప్పాను. ఇంటికి వెళ్ళిపోయాక మంచమే పడుకున్నాను, కానీ మురుగుతా ఉన్నా, ఏడుస్తా ఉన్నా, భయంకరంగా ఏడుస్తా ఉన్నా. ఏం అర్థం కాల. ఇది గత 12 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చిందన్నమాట. ఏం అర్థం కాక మా సర్ది మళ్ళీ లేదని పిలిచి అన్నకు ఒకసారి ఫోన్ చేయండి, అర్జెంట్గా అన్న ఫోన్ చేయను. అన్నకు ఫోన్ చేసిన తర్వాత అన్నయ్య మాట్లాడలేక తనతో మాట్లాడిస్తే ఇట్లా సంగతి నాకు ఇట్లా ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు అని చెప్పి అంటే ప్రార్థన చేశాడు. అన్నయ్య ప్రార్థన చేసి 5 నిమిషాలకి నేను అలా కళ్ళు మూసాను. ప్రశాంతంగా నిద్రపోయాక దేవుడు గత రాత్రి కూడా సిద్ధికరణ కూడా వస్తాను రాని భయం వేసింది. కొంచెం లైట్గా వస్తుంది. అట్నే వచ్చాయి. ఇక సిద్ధికరణకు వచ్చి అది యాక్చువల్గా అయితే బేరానికి వెళ్ళిపోవాలా, దగ్గర 4 రోజులు వస్తాను. అట్లా వెళ్ళిపోయింది. దాంట్లో బేరానికి కూడా పోకుండా రాత్రి సిద్ధికరణకు వచ్చి మళ్ళీ ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయాయి. ఇంటికి ప్రశాంతంగా నిద్రపోయాను. నేను మన స్వామి వినపడపోతే నేను సరుకులు అవి తీసుకున్నాను, సెల్లు గొడ్డలు కూడా తీసుకున్నాను, నేను మొదలు తీసుకున్నాను. డిపో కాడికి వచ్చినాను. వచ్చాక ఆటో వచ్చింది. ఆటో వచ్చాక మా చిన్నమ్మాయి అన్నది, నువ్వు ఆటో వచ్చినది, నువ్వు పోరాడా, నేను ఇంటికి పడతాను. ఆ అమ్మాయి గుడిలో వచ్చాక నేను సంచి తీసుకొని తెలిసిపోయాక నా సొంత మరి కాదు కర్ర పండుగ పండుగ చూసే కర్ర మాత్రం ఉండదా. కర్ర పడ్డది తెలియదా, నాకు ఏది నాకు దిక్కు తెలియదు. నేను ఒక మోకాటి మీద ఆపును కోపపడ్డా. పడి ఒక మోకాటి మీదే పడి నీళ్ళు నిలబడినాక నా ఎక్కమాలకు లాగుతుంది. ఆటోలో ఆయన ఒక ఆయన ఎగిరి దూకి నన్ను తీసేది సంగతి. అదే ఆయన కానీ దిగిపోతే నాకు లారీ తగ్గింది. అదే తల్లి గారి పట్ల దేవుడు కృప నుంచి నీరసం వచ్చి పడిపోయినప్పటికీ దేవుడు బలపరిచి ప్రమాదం లేకుండా కాపాడి తప్పించి ఆయన సన్నిధిలో సాక్షి పెట్టిగా నిలిపాడు. దేవుడు చేసి గొప్ప మేలు కొరకై మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మాట్లాడతాను పేరుపడుతున్నాయంటే రైతు నాది నా పేరు ఇంట్లో పడితే పెట్టుకుంది. ప్రారంభం చేస్తున్నాను. నేను కట్టం చేసుకుంటున్నాను. కొంచెం పోతుంది రకం చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తల్లిగారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చి సమస్యల్లో నుంచి విడిపించి ఆయన సన్నిధికి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు లేదా.
వందనాలు. మీ అందరికీ వందనాలు. చిన్న నాకు మొన్న కరెంట్లో చిచ్చు బోర్డుది తీసుకుంటే కరెంట్ చేప వచ్చి ఇసిరి కొట్టారు. అసలు ఇసిరి కొట్టి నాకేం అర్థం కాలేదు. అర్థం కాక ఏడుచుకుంటా తండ్రి నాకేం కాకుండా తగ్గిపోతే నీ సన్నిధిలో కొంచెం సాధ్యం చేయదు అనుకున్నా. తగ్గా మన అమ్మాయికి పచ్చడి రాసి వచ్చినాక తొక్కలో నొప్పని ఏడుస్తుంది. ప్రార్థన చేసుకొని మూసినట్టు తగ్గిపోయింది. చిన్న సాక్ష్యాన్ని మనం